ఈరోజు మన వాక్య ధ్యానాంశము వ్యాధి అనుకాడి. లోకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 నుండి ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఇది నా వాక్యము. లోక 13:16 ధ్యానం చేద్దాం. అబ్రహాము కుమార్తె అని ప్రభు సంబోధించి స్త్రీ 18 సంవత్సరాల కాలము నడుము వంగిన స్థితిలో ఉంది. ఇది సహజమైన గూని అని కొందరు తలంచి ఉంటి ఉన్నారు. ఇది ఆమె నుదుటి రాత, ఆమె తల్లిదండ్రుల శాపము అని చెప్పి ఉంటారు. అయితే ప్రభు దాన్ని ఒక భయంకరమైన కాడిగా కనుగొనను. 18 ఏండ్ల నుండి సాతాను ఆమెను బంధించిండినట్లు గ్రహించి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. నడుము వంగిన ఆమె స్థితికి కారణము బలహీనపరచు ఆత్మ. యేసుక్రీస్తు పరిచర్య విధానమును గూర్చిన వివరణను చూడండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునది దేవుడు ఆయనకు తోడయిండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపోస్తుల కార్యం 10:38. అవును, అపవాది పీడించుట వలన అనేకులు స్వస్థతను కోల్పోవచ్చున్నారు. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును అని ప్రభు చెప్పిన మాట సత్యం. సాతాను మన ఆరోగ్యాన్ని, శాంతి సమాధానమును, ఆర్థిక వనరులను దొంగలించుచున్నాడు. అయితే క్రీస్తు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములు భరించును. నా నామమున రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నొందుదురు. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనము అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను. అవిశ్వాసం వలన కానీ భయం వలన కానీ వ్యాధి అను కాడిని సాతాను మన మీద మోపకుండా జాగ్రత్త పడుదుముగాక. అపవాది తంత్రములను ఎరిగిన వారమై ఎంత మాత్రము చోటియక జీవించుదుముగాక. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు కొన్ని సూచనలు కూడా ఇచ్చుచున్నాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.